మంగళగిరిలోని అంజుమన్ భూములను తీసుకునేందుకు కూటమి ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనను నిరసిస్తూ ఈ నెల 30వ తేదీ గుంటూరు నగరంలో జరగవలసిన భారీ నిరసన ర్యాలీ అనివార్య కారణాల వల్ల ఫిబ్రవరి 6వ తేదీకి వాయిదా వేసినట్లు గుంటూరు నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షేక్ నూరి ఫాతిమా తెలిపారు. ఈ నెల 30న జరగవలసిన నిరసన ర్యాలీ వాయిదా. గుంటూరు నగర వైఎస్ఆర్సీపీ అధ్యక్షురాలు షేక్ నూరి ఫాతిమా మంగళగిరిలోని అంజుమన్ భూములను తీసుకునేందుకు కూటమి ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనను వ్యతిరేకిస్తూ ఈ నెల 30వ తేదీ గుంటూరులో చేపట్టవలసిన భారీ నిరసన ర్యాలీ గుంటూరు నగరంలో ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో జిల్లా ఎస్పీ సూచనల మేరకు వాయిదా వేసినట్లు గుంటూరు నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షేక్ నూరి ఫాతిమా తెలిపారు. గుంటూరు బృందావన్ గార్డెన్స్ లోని జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నూరి ఫాతిమా మాట్లాడారు. వాయిదా పడిన కార్యక్రమాన్ని ఫిబ్రవరి 6వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు నమాజ్ అనంతరం నగరంపాలెంలోని ఈద్గా నుండి గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు జరుగుతుందన్నారు. మీ అందరికీ తెలుసు, అంజుమన్ ఇస్లామియా ప్రాపర్టీ గురించి 71.57 ఎకరాల గురించి ఏ విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ దాన్ని కూటమి ప్రభుత్వం లాగేసుకోవడానికి పన్నాగాలు చేస్తే దాన్ని వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఆందోళన చేస్తుంది. సో దాంట్లో భాగంగానే 30వ తారీఖున మరి మధ్యాహ్నం 2 గంటలకి నమాజ్ తర్వాత ఒక ర్యాలీగా వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ కలెక్టర్ గారికి ఇద్దామని చెప్పి మరి ఆ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. కానీ అదే రోజు మరి సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి గుంటూరు జీజీహెచ్కి వస్తున్నారని చెప్పి మరి ఒక ప్రోగ్రాం ఫిక్స్ అయింది. దానికోసం మరి ఇక్కడున్న పోలీస్ అధికారుల దగ్గరికి వెళ్ళి దీనికోసం వెళ్తే పర్మిషన్ కోసం వెళ్తే వాళ్ళని మరి ఆ రోజే సీఎం ప్రోగ్రాం ఉంది కాబట్టి మరి రెండూ చూసుకోవటం ఇబ్బంది అంటే దానికోసం మేము దాన్ని పోస్ట్పోన్ చేసుకొని వచ్చే నెల ఫిబ్రవరి 6వ తారీఖున మరి పోస్ట్పోన్ చేసుకున్నాం. అదే జుమ్మా నమాజ్ తర్వాత మరి నిన్న అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కలవడం జరిగింది. ఈ విషయం గురించి ఆయనకి గతంలో కూడా వివరించడం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా మైనారిటీలకు అండగా ఉంటామని చెప్పి తెలియజేశారు. ఖచ్చితంగా ఎంత దూరం వెళ్తారో, ఏ విధంగా మెడికల్ కాలేజీని మరి ఏ విధంగా మనం ఆపాము ప్రైవేటీకరణ జరగకుండా, అలాగే దీన్ని కూడా మనం కాపాడుకుందాం. ఎందుకంటే మరీ ముఖ్యంగా ప్రాపర్టీ మైనారిటీలకి అలాగే అంజుమన్ సంస్థకి సంబంధించింది కాబట్టి అది కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇది దాదాపుగా 2 నెలలు మనకి టైం ఉంటే ఫిబ్రవరి 18 తారీఖు దాకా మనకి టైం ఉంది. కాబట్టి 6వ తారీఖున మళ్ళీ ఈ ప్రోగ్రామ్ని అదేవిధంగా ఇంకా బాగా అంటే దాదాపుగా 4000 మందితో చేద్దామని చెప్పి సిద్ధమయ్యాము. ఇప్పటికైనా సిద్ధంగానే ఉన్నాం. కానీ అధికారుల్ని అలాగే పోలీస్ అధికారుల్ని ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు, ఎందుకంటే వాళ్ళు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో మరి ఈ ప్రోగ్రామ్ని 6వ తారీఖున షిఫ్ట్ చేసుకున్నాము. కావున ఈ ప్రోగ్రామ్ని ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్ళి ఇంకా మనకి ఇంకొక 1 వీక్ ఉంది. ఇంకా ప్రజల్లోకి కొన్ని ఏరియాస్లో ఇంకా దీని గురించి ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్ళి సంతకాల సేకరణ ఇంకా ఎక్కువ చేయించి మరి ఆ ప్రోగ్రామ్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కళ్ళం కూడా మళ్ళీ కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను.